హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. పృథ్వీ గారు రాజేసిన నిప్పు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదది. దానికి తోడు ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యారు. హై బీపీ ఉండింది. వాళ్ళ వైఫ్ మాట్లాడిన మాటలు మరికొంత ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల ఇంత హైపర్ అవుతున్నారు అనేది ఒక వర్గం వారి బాధన. నిజం చెప్పాలంటే. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 'లైలా' సినిమాలో ఈవెంట్లో నువ్వు వాగిన వాగుడు తప్పు 100%. ఓకే. నిన్ను ఉద్దేశించి అనలేదు కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అనడం ఇంకా పెద్ద తప్పు. మాట్లాడకూడదు అసలు. ఎందుకంటే అసలు ఆ ఈవెంట్లో నువ్వు ఈ పదం ఎత్తడమే తప్పు. అక్కడ లైలా గురించి మాట్లాడు. ఇప్పుడు చెల్లారితే మొత్తం పృథ్వీ 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 అయిపోయింది. లైలా ఎక్కడ ఉందమ్మా? అవును. నువ్వు వచ్చింది ఎక్కడికి? లైలాక దగ్గరికి. లైలాని లైలప్ప చేసేసి మొత్తం పృథ్వీ 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 అయిపోయిందండి. పృథ్వీ ఆ సినిమా టైటిల్. నీ గురించి ఏమైనా చేశారా? లేదే. విశ్వక్సేంది సినిమా టైటిల్ లైలా. February 14th తెల్లారితే రిలీజ్. అంతేగా. సరే, ఏదో వాగుడు వాగావు. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాడు అనుకుంటున్నారు. నిన్ను అనలేదు కదా, నిన్ను అనలేదు కదా. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎలా వచ్చాడో చూడు. బండ వెదవా కలజోడు వేసుకొని, లారీ అద్దాలు వేసుకొని అని నా మొహం మీద నువ్వు అన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పెట్టద్దు. ఏంటి అలా అన్నావు అంటే, నీ పేరు తీసానా, నిన్ను అన్నానా అంటే తప్ప, నువ్వు అనలేనన్నట్ట. తప్పు అలాంటి మాటలు మాట్లాడు. షుడ్ నెవర్ డూ దట్. దానికి తోడు మళ్ళీ ఉత్తమ ఇల్లాలు ఒక ఆవిడ బయలుదేరింది, స్టార్ మహిళ. మా ఆయన బంగారం అంట. ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం కదా. నాకు తెలియదు మరి, నేను ఎప్పుడు చూడలా. అంటే సాధారణంగా ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చినా సరే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయమే తీసుకుందాం. ఆయన జైలుకి వెళ్ళి వచ్చి నడిచినా నా కొడుక్కి ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని వాళ్ళ అమ్మగారు గాని, మా హస్బెండ్ కి ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని గాని వాళ్ళ వైఫ్ గాని మాట్లాడలేదు. మాట్లాడరు కదా. ట్రూ, ఐ అగ్రీ దట్. సో మంచిది, బాగా గుర్తు చేసావు. సరే, వాట్ ఎవర్ లే. అప్పుడు ఎప్పుడో వేణుస్వామి ఏదో అంటే వాళ్ళ ఆవిడ రాలా బయటికి. ఒక్కరే అదే చెప్పిన. కొంతమంది వస్తారు, కొంతమంది కూడా కాదు, చాలా తక్కువ మంది. 1 2 3 4 అన్నట్టుగానే వస్తారు. వచ్చింది ఏదో. సరే, వస్తే వచ్చావులే, బానే ఉంది. నేను ఎవరు వద్దన్నారు రాకుండా ఉండడానికి. మీ ఆయన బంగారం అన్నావు, సంతోషమే. నీ మొగుడు నీకు సంబరమే. కానీ చెత్తవాగుడు వాగినప్పుడు నీలాంటి మహిళల్ని ఎల్ కొడకల్లారా అన్నాడు. ఎవరికి పుట్టావరా మీరు అని అన్నారు. పందులకు పుట్టారా మీరు అన్నాడు. అదే ఏంటి 400 మంది నాకు మెసేజ్లు చేశారు. వీళ్ళందరికీ నేను సైబర్ క్రైమ్ నుంచి రిపోర్ట్లు ఇస్తా, కేసులు పెడతా, నేనేందో చూపిస్తా. సరే, చూపించుకోండి, నష్టమేం లేదు. మీరు కొట్లాడుకోండి. ఎల్ కొడకల్లారా అనే పదం ఎందుకు వచ్చింది? నెక్స్ట్, ఎవరికి పుట్టారో మీరంతా. అమ్మ, నిన్ను మీ అమ్మ ఎలా కనిందో వాళ్ళని వాళ్ళ అమ్మ అలాగే కనింది. నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావు వాళ్ళు అలాగే వచ్చారు. మీకేమైనా గొడవలు ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో మాతృమూర్తులు ఎందుకు వస్తారు, తల్లులు ఎందుకు వస్తారు? ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడదాం. సాధారణంగా హస్బెండ్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, హై బీపీ వచ్చింది, హాస్పిటలైజ్డ్ అయ్యారు. కాస్త పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది, డాక్టర్లు చెప్పారు. ఆ టైంలో ఏ వైఫ్ అన్నా కాస్త కలత చెందుతారు. సో బయటకు వచ్చి ఏదో మా ఆయన అనేసాడు, లేకపోతే తను అన్నది కరెక్టే, ఈ మాటలు మాట్లాడతారు. కానీ మీ 11 మంది ముందు గొర్రెలను ఒప్పుకోండి, తర్వాత మా ఆయన సారీ చెప్తారు అంటే అంత పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారు ఆమె. ఫస్ట్ ఆవిడ ఆవేశం నాకు అస్సలు తప్పు అనిపించల. ఎందుకంటే 10 మంది దాడి చేసిన, నా మొగుడు తప్పు చేశాడో రైట్ చేశాడో, నా మొగుడు 400 మంది అదే పనిగా ఫోన్లు చేసి వేధించాడు. ఒక్కసారిగా బీపీ వచ్చి కుప్పకొల్లాడు. అయ్యారా అంటే మిమ్మల్ని అన్నట్ట అలా ఎలా అంటారు? ఆ విషయంగా పో. అక్కడ కాకుండా నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తా. సరే, తప్పే చేశాడు, ముందు నువ్వు గొర్రెవని ఒప్పుకో, నేను ఇప్పుడే సారీ చెప్పిస్తా మా ఆయన అంటే నువ్వే దగ్గరుండి చెప్పించావేంటి మీ ఆయన చేత 150 కూడా? నేను చెప్పిన పాయింట్ కూడా నువ్వే దగ్గరుండి చెప్పించా. ఇబ్బందికరమే ఎవరికైనా. ఆ టైంలో ఏదో అంటాము. నెక్స్ట్, కానీ ఇలా అనలేదు కదా. ఎవరికి పుట్టారా మీరంతా? పందులకు పుట్టారా? ఎల్ కొడుకల్లారా? హౌ డేర్ యు ఆర్. మనిషివా గాడిదివా? నిన్న నేను అంత తిడితే ఎందుకు తిడుతున్నావు అన్నావు నువ్వు. ఇప్పుడు చెప్పు, తిట్టొద్దా ఇలాంటి వాళ్ళని? అంటే వాళ్ళు శృతి మించారని మనం కూడా శృతి మించద్దు. కాదు, అసలు వాళ్ళు లైన్ క్రాస్ చేశారని మనం ఎలా ఇట్లాంటి వాళ్ళని ఇంకా సరే నువ్వు చేసావు, తప్పేదో తప్పు అయిపోయింది, వదిలేదాన్ని. బయట వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. నెక్స్ట్, ఆ యాంకర్ ఇంకో విషయం కూడా అడిగాడు మళ్ళీ. సార్, లైలా యూనిట్ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు, మాకు సంబంధం లేదు, మేము లేనప్పుడు వాడు ఏదో వాగాడండి, వాడిని పట్టించుకోకండి అని చెప్తున్నారు, దీన్ని ఎలా చూస్తారని యాంకర్ అడిగాడు చక్కగా బాధ్యతగా.
దానికి కూడా వీడేమన్నాడో తెలుసా, అట్ట కాదండి, మీరు చూసింది వేరు. విశ్వక్సేన్ వాళ్ళ మమ్మీ డాడీ నాకు బాగా క్లోజ్, ఆ ప్రొడ్యూసర్ కూడా నాకు బాగా క్లోజు, నాకు ఫోన్ చేసి మరి అబ్బా మీరు ఎంత బాగా మాట్లాడారో అన్నారు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు విశ్వకు అక్కడ దాకా తెచ్చుకుందంత మళ్ళీ పోయిందా? పోయినట్టేగా. ఓహో, అంటే మీ అమ్మ నాన్న కూడా వాడికే సపోర్టా, వద్దురా బాయ్కాట్ లైలా అసలు నిజమే అని చెప్పి మళ్ళీ ఇంకా ట్రెండింగ్కి వెళ్దు. ఆల్రెడీ సినిమాని చంపావు, మళ్ళీ 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 ఎందుకు దాని మీద? ప్రొడ్యూసర్ వచ్చి నీకు చెప్పాడా నువ్వు బాగా మాట్లాడావని? అసలు ఆయన ఏమన్నాడు, మేము అక్కడ ఉండుంటే అసలు మైక్ లాక్కునే వాళ్ళం అండి, ఆయన ఎట్లా మాట్లాడాలో మాకు తెలియదు, మేము ఉంటే అసలు మాట్లాడించే వాళ్ళం కాదని వాళ్ళు అన్నారు. అంటే కింద సారీ కూడా చెప్పారు, సారీ అన్నా అని కూడా అన్నారు. వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే కింద ఉంటే మైక్ కట్ చేసే వాళ్ళం, లేదా మొహం మీదకి చెప్పిసిరే వాళ్ళం, నా ముందు మాట్లాడితే జాడిచి తన్నే వాళ్ళం, స్టేజ్ మీద నుంచి పడిపించే వాళ్ళం, అంతేగాని ఇలా మాట్లాడించే వాళ్ళం కాదు అని వాళ్ళ అభిప్రాయం. వీడేమో ఆ ప్రొడ్యూసర్ నన్ను అభినందించాడు, వాళ్ళ అమ్మ నాన్న బొకే తెచ్చి శాలువా కప్పారు, అబ్బాయి ఎంత బాగా మాట్లాడారండి మీరు అని వీడు చెప్తున్నాడు. సరే వాట్ ఎవర్, నువ్వు వాగింది ఆల్రెడీ చేసావు ఒక పెద్ద తప్పు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? 400 మంది మాతృమూర్తుల్ని నువ్వు అంత చండాలంగా మాట్లాడావు కదా, ఎల్ కొడకల్లారా అంటావా? వాళ్ళందరినీ తిట్టు నువ్వు. మధ్యలో అమ్మలు ఎందుకు వస్తున్నారమ్మా మీకు? ప్రతిసారి ఎవడన్నా తిట్టాలంటే ఆడవాళ్ళని తిట్టాలంటే ఎల్ అంటావు, అబ్బా మగవాళ్ళని తిట్టాలంటే ఎల్ కొడక అంటావు, అటు తిరిగి ఆడవాళ్ళనే తిడతావా? ఎందుకు వస్తుంది ఆ భాష? ఆడవాళ్ళు అంటే అట్లా కనబడుతున్నారా మీకు? మీరు ఎలా పుట్టారో తెలియట్లేదా? పోనీ మీరు ఎవరినన్నా కంటే తెలియట్లేదా? మీరు మించిపోయింది కదా అంతే. దానికి తోడు నా మాయన బంగారం అని వీళ్ళు. అంటే ఇప్పుడు అలా అనడం తప్పు కాదు అని వాళ్ళ ఉద్దేశం. అంటే లేదులే, అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ సపోర్ట్ చేయొద్దు నన్నేడు వదిలేసిపోతాడో అని కూడా భయంతో కూడా చెప్పుండొచ్చు. వాళ్ళని ఏం అనలేనులే కానీ ఇట్స్ ఓకే, వాళ్ళని వదిలేదు. నేనేమంటా, బాగా అనిపించింది తిట్టండి, గట్టిగానే తిట్టండి, కానీ వాడే భాష మార్చుకోవాలి ఖచ్చితంగా. ఎస్విబిసిలో పెడితేనేమో వెనక నుంచి వాటేసుకోవాలనిపించింది అని చెప్పి అక్కడ పరువు తీసావు, ఇప్పుడేమో ఇక్కడ పరువు తీసావు. నువ్వు ఉన్న చోటలా అదేంటిది సమాజం పరువు తీయడమే కదా, మనకా అన్ని వదిలేసుకొని బతికేస్తున్నావు, ఏమీ లేవు. సమాజం పరువు కూడా తీస్తున్నావు, సమాజాన్ని తిడుతున్నావు ఇష్టం ఉన్నట్టు. మళ్ళీ వాళ్ళ మీద కేసులు వేస్తాడంటే ఈయన సైబర్ క్రైమ్ లో. ఇప్పుడు దీని వల్ల లైలా సినిమాకి వచ్చిన ఎఫెక్ట్ పడే అవకాశం నా మీద కూడా ఎత్తాడేమో, వీడు నన్ను తిట్టాడండి టీవీలో, నేను ఎంత మంచిగా మాట్లాడాను లైలా దగ్గరికి వెళ్ళి, నేను 150 11 అని ఆ సంఖ్య గురించి మాట్లాడుతుంటే వాళ్ళు దెందెందుకో వేసేసుకొని ఈ విజ్ఞాన్ గారు నన్ను తిట్టాడని కూడా నా మీద కూడా వేస్తాడేమో. వేసుకొని జావని నష్టమేం లేదు. వాళ్ళు ఎలా తీసుకుంటారు అసలు? ఫస్ట్ అసలు ఎట్లా వస్తాయి అబ్బా నోటికి మాటలు? ఇప్పుడు ఈ దుమారం, ఈ ఇష్యూస్ అన్ని కూడా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందా? నేనైతే పడకూడదనే కోరుకుంటున్నా. రిలీజ్ ఉంది 14th కి, మంచి మంచి సినిమాలు కొన్ని ఉన్నాయి. సో అందులో ఇదొకటి. పాజిటివో నెగిటివో ఒక బజ్ అయితే వచ్చింది కదా, సినిమా చూసి అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే చిత్రం బలారే విచిత్రం తర్వాత మేడం తర్వాత ఇప్పుడు లైలానే ఇండస్ట్రీ తెలుగు సినిమాలకి. చిత్రం బలారే విచిత్రంలో ఆయన ఆడవేషం వేసి అమ్మాయినే ప్రేమించాడు, మేడంలో ఆడవేషం వేసి సౌందర్యనే ప్రేమించాడు. కానీ ఇక్కడ ఈయన అబ్బాయిని సెడ్యూస్ చేస్తున్నాడు, నడుము కూడా చూపించేసి ఒళ్ళు చూపించేసి. అసలు ఆ టైప్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చేసావో అర్థమై చావట్లా. అది చూడాలంటే ఒక నటుడికి ఎంత డెడికేషన్ ఉంటే పాత్ర పట్ల. విశ్వక్సేన్ గారు అంటే డ్యూయల్ రోల్ ఏమో, ఒకటి అబ్బాయి యాజ్ యూజువల్ గా, ఇంకోటి నిజంగానే తన అమ్మాయి అనుకో, అప్పుడు అబ్బాయిలే కదా. అది సినిమా చూస్తే అర్థమైంది. అక్కడ వాళ్ళు గెటప్ వేసారు, ఇక్కడ క్యారెక్టరే అమ్మాయి ఏమో. బికాజ్ అంటే నీ అసలు అవయవాల దగ్గర నుంచి అన్ని నువ్వు అలాగే అదే చెప్తున్నా. ఇప్పుడు చిత్రం బళారే విచిత్రంలో ఒక ఇన్సిడెంట్ కోసం, తన కష్టం కోసం అలా రెడీ అయ్యారు. మేడం కూడా అంతే, భావనే సత్యభావనే కూడా అంతే. బట్ విశ్వక్సేన్ గారు డ్యూయల్ రేలము ఒకటి అంటే చూడడానికి బాగున్నాడు, అబ్బాయిగా నమ్ముతారు కాబట్టి తన అబ్బాయి ఒక క్యారెక్టర్, అమ్మాయి ఏమో, అప్పుడు అబ్బాయిలే కదా మేబీ చెయ్యాలి, అమ్మాయిలు కాదు కదా. అన్న చెల్లెళ్ళేమో అయి ఉండొచ్చు. లేదు, ఎవరైనా కథ ఏంటో మనకు తెలియదు కదా, మనం ఊహించుకోవడం తప్పితే. చూద్దాం ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.